నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమకు అన్యాయం చేసేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు న్యాయవాదులు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్తో పాటు మరికొన్ని సంస్థలను ప్రభుత్వం కర్నూలు నుండి అమరావతికి తరలించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని కలిసి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం అన్ని దీన్ని విజయవాడకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చూస్తే ఆల్రెడీ న్యాయ కళాశాలలో ఒక ప్రైవేట్ కాలేజ్ బోర్డు ఎద్దు కనపడింది, చైతన్య అని చెప్పి బోర్డు ఎద్దు మాకు కనపడింది. అంటే ఆల్రెడీ అక్కడ కాలేజ్ తీసేస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది. మిగతా కూడా హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసేసి విజయవాడలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల భారత ప్రెసిడెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి కార్యాచరణ ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్పేసి దీని మీద భారత స్టేషన్ వరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ధర్నా చేసి ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ ఉన్నది చేయాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది.